నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. నేను ఇంకా గమ్మత్తైన మాట, నేను ఇంట్లో ఉన్నా, ఇక నేను రెస్ట్లో ఉన్నా, నేను వీడియో చూసి పరిశాన్ అయినా, ఇట్లా కూడా మాట్లాడచ్చా అని. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తాను ఈ మాట, నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట. అరే చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోయింది నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు? రాహుల్ గాంధీ ఇస్తలేడు, వర కరెక్టే, నీకు ఇయ్యరు కూడా. ఎట్లు ఇస్తారు? నీకు తెలిసిపోయింది నీ కథ అంతా. ఇయ్యరు. ఈ కొత్తగా ఎవరైనా సుట్టపోడు కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే, 4 రోజులు ఉంటుంది మర్యాద. ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు, మీ మూటలు మోసుకపోయేందుకు 40, 42, 43 సార్లు పోతుంది ఇప్పటికీ. అందులోనట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట. బా, ఫోటోలు మొత్తం బయట పెడతాం, ప్రైవేట్ ఫ్లైట్లు, బిజినెస్ క్లాసులు, మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం, సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతున్నాయి, మళ్ళీ పెడతాం. అరే గింత అన్యాయం మాటలు మాట్లాడతారు. 43 సార్లు ఢిల్లీకి పోతివి, 43 పైసలు లేకపోతివి, ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో? వీడు ఊకొత్తాడు పోతాడు, ఎందుకు ఇవ్వాలి మీకు అపాయింట్మెంట్? ఇస్తలేరు, ఏం చేయాలి మరి? నువ్వు మూటలు మోసేందుకు వస్తున్నావు ఢిల్లీకి, రాహుల్ గాంధీకి మూటలు ఇస్తేందుకు వస్తున్నావు, మొదలు మర్యాద ఉంటుంది. ఇక ఆఖరికి దొంగలెక్కనే చూస్తారు. ఇంకా విచిత్రమైన మాట నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా, నేను చాలా పద్ధతిగా ఉంటున్నా, 18 గంటలు పని చేస్తున్నా, నన్ను కోసుక తింటరా అయింది. కోసుక తింటేందుకు ఏమైనా కోతాబరి మామిడికాయ అయింది? నాకు అర్థం కాదు. నన్ను కోసుక తింటారా? అర్థం కాని విషయం విచిత్రం ఏంటంటే 43 సార్లు వేయిండు. ఒక ముఖ్యమంత్రి అంటాడు తుత్తనే పోతాడా? గడ్డపార లెక్క పోడు కదా. ఆయన కూడా 100 మాగదులు, సిబ్బంది, మన్ను మశానం, ఆయన ఇంకా బ్రోకర్లు, వాళ్ళు వీళ్ళు మస్తు మంది పోతారు. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగ లెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగ లెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది, కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు. మోసగాళ్లను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అది ఈరోజు కాదు, చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది, యాద పెట్టుకోని చెప్తున్నా. తప్పు చేసింది దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ.